సార్ సత్య గారు ఇప్పుడు ఎన్ని మీటర్ల జెండా ఒకసారి ఎంతమంది స్టూడెంట్తో చేస్తున్నారు ఒకసారి చెప్పండి సార్. సుమారు 250 మీటర్లతో 1000 మంది కళాశాల విద్యార్థులతో రోజు ఏబీవీపీ రాజమహేంద్రం నగరంలో సుమారు 1000 అడుగుల ఈ యొక్క జాతీయ జెండాతో తిరంగ యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏదైతే బ్రిటిష్ మూకలను తరిమికొట్టినటువంటి ఎందరో మంది స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్క విద్యార్థుల్లో నింపాలి, వాళ్ళలో కూడా దేశభక్తి కోసం పెంపొందించాలి అనే ఏకైక ఉద్దేశంతో విద్యార్థి పరిషత్ 76 సంవత్సరాలుగా కార్యక్రమాలతో పాటు ఇలాంటి తిరంగ యాత్ర లాంటి ర్యాలీలు ఈ యొక్క విద్యార్థుల మధ్య నిర్వహిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఏబీవీపీ యొక్క 78వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజమండ్రి నగరం తిరంగ యాత్ర పేరుతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఏదైతే మన యొక్క స్వతంత్ర సమరానికి సంబంధించినటువంటి దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క ధైర్యశాలలు అటువంటి విషయాలు స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. దాంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థులను కూడా నింపాలనే యొక్క ఆశయంతోనే విద్యార్థి పరిషత్ పనిచేస్తుంటుంది. సార్ వీరన్ చౌదరి గారు ఇది మీరు ప్రారంభిస్తున్నారు, ఎవరెవరు ప్రారంభిస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు చెప్పండి సార్. వీరాజు గారు ఇంకా చాలామంది ప్రముఖులు వస్తారు. కానీ ఇది ఏబీపీ వారు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులను ఎప్పటికప్పుడు జాగృతి చేస్తూ దేశభక్తి వేగా నింపుతూ ఒక చదువులోనే కాదు ఒక దేశం అంటే ఏంటి భావి తరాలు తెలిసేలాగా ఈ యాత్రని 78వ స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నట్టు నేను కూడా ఇదే ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను విద్యార్థి దశలో. దాని మీద నన్ను కూడా విద్యార్థి పరిషత్ వాళ్ళు పిలిచారు. పిల్లలందరికీ కూడా ప్రతి ఇంటి మీద వాళ్ళ ఇళ్ల మీద అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ కిటికీకి జాతీయ జెండాను కట్టవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. అలాగే రాష్ట్రంలో అన్ని కళాశాలలు స్కూల్స్ మన తూర్పుగోదావరి జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా అన్ని స్కూల్స్లో కూడా విద్యార్థులకి మన దేశభక్తిని పెంపొందించడానికి జాతీయ జెండాతోటి మార్చింగ్ అది చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ముందుగా రేపు 78వ స్వతంత్ర దినోత్సవానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్తాం అందరం కూడా భారత్ మాతా కే, భారత్ మాతా కే, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే వందే గట్టిగా చెప్పాలి. భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే, వందే 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 వందే. మీరు కూడా చెప్పండి స్లోగన్స్. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై. భారత్ మాతా మీరు అనమ్మా భారత్ మాతాకి జై, జై వందే వందే. భారత్ మాతా కి, భారత్ మాతా కి, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, వంద కోట్ల సైనికులం, వంద కోట్ల సైనికులం, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి, భారత్ మాతా కి. స్టూడెంట్ పవర్, నేషన్ పవర్, స్టూడెంట్ పవర్, నేషన్ పవర్, స్టూడెంట్ పవర్, నేషన్ పవర్. మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. వంద కోట్ల సైనికులం, వందే మాతరం, వంద కోట్ల సైనికులం, వందే మాతరం, వంద కోట్ల సైనికులం, వందే మాతరం. బాబు బ్యాక్ వెళ్దాం, బ్యాక్ వెళ్దాం. భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి ఆగస్టు 15 పురస్కరించుకొని 78వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్ని దేశ ప్రజలు వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు. విద్యార్థుల్లో జాతీయ భావాల్ని దేశభక్తిని ప్రేరేపించేటటువంటి ప్రపంచంలోనే అగ్రగామి సంఖ్యలో విద్యార్థులను కార్యకర్తలుగా కలిగినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో
నేడు వివిధ కళాశాలల విద్యార్థులందరూ కలిపి రాజమహేంద్రవరంలో ఈ సుదీర్ఘమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ తమ దేశభక్తిని చాటించడం అనేది ఎంతో ముదావహం. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంస్థని, అదేవిధంగా ఇందులో పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. వందే మాతరం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ సందర్భంలో అయినా పాడతారా సార్? మైక్ లేదు కదా. ఈ సందర్భంలో